నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. సిటీ న్యూస్ కి స్వాగతం. నగరంలో హోలీ పండుగను ప్రజలందరూ ప్రశాంతంగా సురక్షితంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. పండుగ పేరుతో అతిక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ నుంచి పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. పండగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్లూ కోట్స్ మరియు పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలని సిపి ఆదేశించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టించేందుకు నగర వ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఇష్టం లేని వారిపై రంగులు పూయడం, పాదాచారులు మరియు వాహనాలపై రంగులు చల్లడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రసాయన రంగులకు బదులు ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని ప్రజలకు సూచించారు. వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, రోడ్లపై గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. హోలీ సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయబడతాయి. ఇక ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తున్న నేపథ్యంలో ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పీస్ కమిటీల సమన్వయంతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే 100కి డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు సిపి తప్సీర్ ఇక్బాల్ తో పాటు జాయింట్ సిపిలు శ్వేత, విజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.